నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైకాపా నాయకులకు లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీల వ్యాఖ్యలు తగవంటూ మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. $50 లక్షలతో స్టేడియం అభివృద్ధి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా నిర్మించిన గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాల్గొన్న స్టేడియం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు. ప్రపంచ దేశాల్లో కూడా నూతన సాంకేతికను అందించిన గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గూడూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖల ఇంజనీర్లను సత్కరించిన ప్రతినిధులు. భవన నిర్మాణ సంక్షేమం కోసం బోర్డును పునరుద్ధరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ మరియు ఏఐటియుసి నాయకులు, కార్మికులు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి వైకాపా నాయకులకు లేదని, కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వంలో ఉండవని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైకాపా హయాంలోనే అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం జరిగిందని, అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని తెలిపారు. మోమిడి గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తాము ఎక్కడా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదని, గత వైకాపా ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్లరాజు, దశరథ రామరెడ్డి, రహీం, పెంచలయ్య, లీలావతి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మన పరువుని కాపాడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. ఎందువల్లంటే అది కూడా చెప్తున్నా, మొన్న నేపాల్లో చిక్కుకుపోయిన బాధితుల కోసం అనంతపురంలో సూపర్ 6 పెద్ద బహిరంగ సభ పెట్టినా ఆయన పర్యటన రద్దు చేసుకొని దగ్గరుండి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి మన నారా లోకేష్ బాబు గారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందువల్లంటే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, అలాగే గౌరవ సూర్యాపేట మాజీ శాసన సభ్యులు సంజీవ్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈ ఎమ్మెల్సీ గారి మాటలు నమ్మి నిజం ఏమో అని చెప్పి అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. అవి మాట్లాడే పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అనేది మీ స్థాయి కాదు. మీలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు లేదని మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడికి వచ్చేసి అసలు విషయంకి వచ్చి ఆ విషయం రావడమే తప్పు. వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరుగా చంద్రబాబు నాయుడు గారి పైన ధ్వజం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో తెలివిగల ముఖ్యమంత్రి, క్యాబుల ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేదానికి మేమందరం, నాకు తెలిసి 95 నుంచి నాకు ఈ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ కూడా చిన్న తగాద ఎలక్షన్ జరిగాయి, కానీ మీలాగా దాడులు చేసే సంస్కృతి మొదలుపెట్టింది మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ అని తెలియజేస్తున్నాం. మొన్న ఎలక్షన్లో చిలకూరు బూత్ దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పట్టాభిరామిరెడ్డి గారి పైన చేసుకుంది ఈ ఎమ్మెల్సీ ఖాతా అని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే ఒక తగు ఉందా? ఎవరిపైన అక్రమ కేసులు ఏమన్నా ఎక్కడ కట్టించానా? చెప్పండి. సునీల్ కుమార్ ఉన్నప్పుడు చేశాడని చెప్తే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అటువంటి ఉద్దేశాలు లేవు, అటువంటి పాపాలు లేవు. సరే, ఎలక్షన్ అయిన తర్వాత
చింతవరంలో మా గోపాల్ అనేటువంటి మా కార్యకర్తని చచ్చిపోయేటట్టు కొట్టింది మీరా మేమా? చెప్పండి. మీరు కొట్టారు అంటే మీరు ఓడిపోతారని తెలిసినా కానీ మీకున్నటువంటి అక్కడున్నటువంటి మోకాలు పిడితో అతన్ని కొడితే మా పార్టీ నాయకులు ఆయనకి దాదాపు 25 లక్షల రూపాయలు పెట్టి బాగు చేసుకుని వచ్చాం. అయినా ఇప్పుడు కూడా రావలేకపోతున్నాడు, మాటలు కూడా చక్కనగా రావట్లేదు. ఆ ఎమ్మెల్సీ గారికి గుర్తు చేస్తున్నాను, వచ్చిన నాయకులు కూడా గుర్తు చేస్తున్నా. మేమేమన్నా దీనివల్ల ప్రతీకార చర్య ఏమైనా మేము తీసుకున్నామా? చెప్పండి. మా నాయకులు ఏమైనా మిల్లపై దాడి చేశారా? గూడూరు నియోజకవర్గంలో మిమ్మల్ని ఏమైనా అన్నామా? చెప్పండి. మేము నిజంగా రెచ్చగొట్టే పని అయితే నిజంగా మూలాలు మా దగ్గర ఉంటే మీ కథ వేరే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా పురిడిపాలెంలో ఇప్పుడే చెప్పాడు మా బెంచ్లయ్య, ఎస్సీ వెల్ అండ్ గుడ్ అంటే ఎస్సీ అయితే బీసీ మహిళల పైన స్కూటర్లు ఆన్ చేసి లైట్లు వేస్తావా ఇంట్లో? చెప్పండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి చేశారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తూ మరొకసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదైనా అవాస్తవం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు. విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు, ఇబ్బంది ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు. నోటి చెప్పిన రాజకీయాలు శాశ్వతం కాదు. శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యేగా ఉండు, అలాగే శాశ్వతంగా ఎవరు అయితే ఉండరు. రాజకీయాల్లో కామన్, వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, అంతేగాని వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కక్ష సాధింపులు మనకు అవసరం లేదు. ఎమ్మెల్సీ గారు, నీకు నాకు ఆశతగాదాలు లేవు, నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. ఏదో రాజకీయంగా మాట్లాడుకున్నాం, నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాట్లాడుకున్నాం, మళ్ళీ పార్టీ నేను పార్టీ మారే వెలన్ కూడా నేను కాదను బ్రదర్. నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి మళ్ళీ సైకిల్ గుర్తు గెలిచా. మాట్లాడే ముందర ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నాం. కుమారస్వామి రెడ్డి గారు ఫోన్ నంబర్స్ అన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది. చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, కానీ ఎమ్మెల్యే గారు చెప్తేనో ఇంకోటి చెప్తేనో కక్ష సాధింపు చేయడం సునీల్ కుమార్ గారికి అలవాట్లేదు. గత 25-30 సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాం. ఆయన మనస్తత్వం మాకు తెలుసు. ఏ పార్టీ వాడికి కూడా హాని చేసే మనస్తత్వం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని తెలిసి అక్కడ ఉన్నటువంటి మా మైనార్టీ నాయకుడు జాకిర్ అనే వ్యక్తి అది గ్రహించి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా సంబంధిత శాఖ వారికి తెలియజేయడం జరిగింది. అప్పటికే రిజిస్ట్రేషన్ జరిగినాయని తెలిసిన తర్వాత ఆ రోజు జాకిర్ అనేటువంటి మైనార్టీ నాయకుడు అక్కడ గూడూరుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ తల్లిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ భార్యను పట్టుకొని 30 మంది దాడి చేసి అది భయంకరంగా కొట్టడం జరిగింది, రక్తగాయం చేయడం జరిగింది. ఇవి మాత్రం కుమారస్వామి రెడ్డి కనిపించవు, వైఎస్ఆర్సీపీ నాయకులు కనిపించవు. వాళ్ళ నాయకులు ఇంటి మీద దాడి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. మేమంతా ఉద్ధరిస్తా ఉంటారే, ఈ రోజు ఒక మైనార్టీ ఇంటి మీద దాడి చేసి ఘోరంగా చేస్తే అతని సానుభూతి కోసం ఒక్క నాయకుడు వెళ్ళి పరామర్శించారా? మీరు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటారు? ఎవరు తనను మున్సిపల్ చైర్మన్ గా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధికి నోచుకొని స్టేడియంను 50 లక్షల రూపాయలతో పనులు చేపట్టామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్మించిన నూతన గ్యాలరీని ఆయన ప్రారంభించారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిందాల్ కంపెనీ సహకారంతో నిర్మించిన గ్యాలరీని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని స్టేడియంను క్రీడాకారుల కోసం 50 లక్షలతో జిమ్, ప్రహరీ గోడ మరమ్మతులు, ఓపెన్ జిమ్, నూతన ప్రహరీ గోడ నిర్మించడం జరిగిందని, గ్యాలరీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఈ నిర్మాణంలో జిందాల్ కంపెనీ, పెన్వేర్ కంపెనీలతో పాటు కలెక్టర్, సబ్ కలెక్టర్ అన్ని విధాల సహకారం అందించారన్నారు. నా మిత్రుడు రాజా స్టేడియంలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే వాటిపై పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. అందరూ కోరుకున్నట్లుగానే నూతన భవనం నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ నాకు కావాలా, ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పే మనిషి కూడా కావాలా. ఈ అన్నింటినీ కూడా నాకు చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మా రాజా అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ వాకర్ సంబంధ అధ్యక్షుడిగా ఉన్నాను. మన టైంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గ్యాలరీ అనేది చాలా అవసరం, ఖచ్చితంగా మీరు ఏదో విధంగా చేయమని చెప్పి అడిగినప్పుడు మొట్టమొదటిసారిగా రాజా చెప్పిన విధంగా పెద్దలు ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి జిమ్ని ఏర్పాటు చేశాం ఆయన సహాయ సహకారాలతో. దాని తర్వాత పెద్దలు ఆ జిల్లా కంపెనీ వాళ్ళు
మా దగ్గరికి ముఖ్యంగా మా విల్సన్ గారు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆఫీసర్కి ఏమైనా ఉంటే ఆయన్నే పిలిపిస్తుంటాం. ఏదైనా ఉన్నా ఆయనతో తయారు చేసుకుంటాం. ఆయనతోనే సమస్యని పరిష్కరించుకుంటూ ఉంటాం. వచ్చి చెప్పాం, అందరూ రిక్వెస్ట్ సార్ దయచేసి మీ కూడా చెప్పి పెద్దవాళ్ళకి చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గ్యాలరీ సాయం చేయమంటే అప్పటికప్పటికి ఓకే. ఇంకా మరికొందరు మాట్లాడారు. అటు నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చామంటే అద్భుతమైనటువంటి వాలీబాల్ కోర్టు కూడా స్త్రీల సహకారంతో మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి లోపల జిమ్ చేసుకుంటే ఈ గ్రౌండ్ లోకి వచ్చే పెద్దవాళ్ళకి అయితేనేమి మహిళలకు అయితేనేమి వాళ్ళు కూడా జిమ్ చేసుకునేందుకు బాగుంటుందని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా కన్వర్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అద్భుతమైనటువంటి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి మన జనవరిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరిపేటప్పుడు హాస్పిటల్ వైపున ఒక ప్రహరీగోడ నుంచి వేస్ట్ వాటర్ అంతా లోపలికి వచ్చి గ్రౌండ్ పాడైపోతా ఉంటే ఎమ్మెల్యే గారికి ఒక్కసారి చెప్పాము మనం, సార్ ఆ ప్రహరీగోడ ప్రాబ్లం సార్ అంటే వారు ఇంట్రెస్ట్ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రహరీగోడ కట్టారు. మరి అన్నిటికీ తోడు ఇటు వచ్చామంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాలరీ జిందాల్ కంపెనీ వారి సహకారంతో ఒక అద్భుతమైనటువంటి గ్యాలరీ చాలా ప్రమాణం. ఈ కార్యక్రమంలో జిందాల్ కంపెనీ ప్రతినిధులు, స్టేడియం అభివృద్ధి కమిటీ కన్వీనర్ వేగూరి రాజేంద్ర ప్రసాద్, రజనీకాంత్, సుమన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్, లవకుమార్, దీపక్ ఆకాష్, శర్మ, వేమ వెంకటేశ్వర్లు, బొడ్డు కృష్ణయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయెల్ కుమార్, ఏసుపాక పెంచలయ్య, మస్తాన్ పురుషోత్తం, ఎంబేటి సాయి, ప్రభాకర్, క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన ఆణిముత్యం మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని పంచాయతీరాజ్ ఈ రమణయ్య తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని పిఆర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ ఇంజనీర్ల దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్ఈ రమణయ్య మరికొందరు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో కూడా నూతన సాంకేతికను అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని తెలిపారు. నేటి యువ ఇంజనీర్లు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని వారు వివరించారు. మామూలుగా తాగునీటి మరియు సాగునీటి ప్రాజెక్టులకి భారతదేశానికి ఎంతో సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి. అది చేసుకోవడం ఈరోజు మన ఈ పంచాయతీరాజ్ భవనంలో జరుపుకోవడం, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. సైంటిస్టులు ఒక ఫార్ములాను మాత్రమే కనుక్కుంటారు, దాన్ని కార్యరూపం ధరించేటట్టు చేసేది ఇంజనీర్స్. ఈరోజు నాగరిక ప్రపంచం ఏర్పడిందంటే బ్రహ్మాండంగా మన కళ్ళెదుట్లోనే ఈ మా చిన్న వయసులోనే ఈ 60 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో సుఖవంతమైన జీవనాన్ని ఇస్తున్నారంటే వాళ్ళ మేనమామ దగ్గర డబ్బులు తీసుకునేదానికి కూడా ఇష్టం లేక ఆయనే అంటే ట్యూషన్ చెప్పి మరి ఆ తర్వాత మరి ఫీజు కోసం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మరి 60 కిలోమీటర్లు నడిచి అంటే ఆయన చదువుకోవాలా కష్టపడి చదువుకోవాలనే నిబద్ధత అంటే అనడానికి నిదర్శనము. ఆయన కష్టపడి చదివి అంటే ఫీజు తీసుకొని అక్కడికి వెళ్తే ఫీజు టైం అయిపోయింది. టైం అయిపోతే సార్ ఇట్లా నేను ఈ విధంగా నడిపించాను, నన్ను ఎగ్జామ్ చేయండి, నేను చదువుకోవాలి అంటే అలా కష్టపడి చదువుకున్నాడు కాబట్టి ఎంత పెద్ద అంటే ప్రపంచ మేధావి. మరి మన భారతదేశం మొట్టమొదటి ఇంజనీర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇంజనీర్ అంటారు, అందుకని ఇంజనీర్ అయ్యాడు. కాబట్టి ఆయన మామూలు మైసూర్ రాజా అంటే మైసూర్ డ్యామ్ అంటే ప్రాజెక్ట్ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఈ లయన్స్ క్లబ్లో దాదాపు అందరూ ఇంజనీర్స్, పంచాయతీ ఇంజనీర్స్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇక్కడే ఇంజనీర్స్ డే నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా మనకందరికీ తెలిసిందే ఇంజనీర్స్ డే ఎందుకు నిర్వహించుకుంటున్నాం అనేది. మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి మహనీయ వ్యక్తి, మంచి పేరుగాంచినటువంటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. అదేవిధంగా ఆయన ఎప్పుడు జన్మించారో అన్ని విషయాలు మనకు తెలిసినట్టుగా 1861లో ఆయన కర్ణాటకలో జన్మించడం, మన ప్రకాశం జిల్లాలో మోక్షగుండం ఆయన ఊరు కాబట్టి ఆయన ఇంటి పేరు కూడా మోక్షగుండంగా రావడం కూడా మనకు తెలిసినటువంటి విషయమే. తర్వాత ఆయన కట్టినటువంటి ఆనకట్టలు కానివ్వండి, ఏదైతే కొత్త డిజైన్స్తో ఆయన నిర్మించినటువంటి ఫ్లడ్ గేటెడ్ కానివ్వండి అన్నీ మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఆయన ఒక ఇంజనీర్గానే కాకుండా ఆయన సామాజికంగా కూడా అందరూ
అనంతరం ప్రతిభ కనపరిచిన వివిధ శాఖలకు చెందిన 12 మంది ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అక్కన రమణయ్య, రిటైర్డ్ ఈ గిరినాథ్, డిఈలు శ్రీనివాసులు, చైతన్య కుమార్, శ్రీనివాసులు రెడ్డి, R&B అసిస్టెంట్ ఇంజనీర్ గిరినాథ్, చిల్లుకూరు విద్యుత్ శాఖ ఏఈ శేషాద్రి, రిటైర్డ్ ఏఈబి సీనయ్య, ఇలియాజ్ అహ్మద్, క్లబ్ ప్రతినిధులు రియాజ్ అహ్మద్, మల్లెమాల మురళీరెడ్డి, రామ్మోహన్ రావు, జగదీష్, శివయ్య, రవిచంద్ర, వీరేంద్రనాథ్, అధికారులు సర్దార్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ సభ్యులు రిటైర్డ్ డిఈలు ఎన్ రామచంద్రయ్య, కృష్ణబాబు సౌజన్యంతో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన 34 చెక్కులను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచరామయ్య, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, దశరథ రామరెడ్డి, రహీం తదితరులు పాల్గొన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు వచ్చిపోవాలి. గొల్లపల్లి సముద్రం, కాకాండి త్రిపాల్, నెల్లిపూడి మస్తానమ్మ. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాదాపు 34 చెక్కుల్ని ఈరోజు మనకి పంపించారు. వీటి విలువ దాదాపు 21 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు చెప్తున్నామంటే అమ్మా, మొత్తం మీద ఈరోజు దాదాపు 2 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్స్ గూడూరు కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలమ్మా. ఎందుకంటే మీకు అందరూ చెప్పాను ఒకటే, ఇక్కడ చెక్కులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు సునీల్ కుమార్ తెచ్చి ఇచ్చినా లేకపోతే మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేసినా అది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మీకు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి లేకపోతే మనకు రావు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క చెక్కు తెచ్చుకోవాలా, ఒక్కసారి అవకాశం అని చెప్పి పేదవాళ్ళందరూ ఎగబడి కొట్టేశారు. మనం ఆ రోజు చంద్రబాబు బీమా ఇస్తున్నాం, ఏమన్నా చనిపోతే 2 లక్షలు ఇస్తున్నాం కుటుంబానికి. అది కూడా ఎత్తేసిన ఘనత గతంలో ముఖ్యమంత్రి. ఒకటే అందరికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు ఈ యొక్క చెక్కులు పంపిణీ అనేది ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు గూడూరు కాన్స్టిట్యూన్సీ అంటే ప్రత్యేకంగా ఈరోజు ఏమి అడిగినా ఈరోజు బాబు గారు నో అనకుండా మనకు సహాయం చేస్తున్నారని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇదే నాయకులకు మర్చిపోయాను చెప్పడం, చెక్ ఇచ్చేది మీరు రెఫర్ చేస్తారు, మేము పంపిస్తాం. ఇక్కడ పంపించిన తర్వాత అది చెక్ వచ్చిన తర్వాత నేను ఇప్పించాను, నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోటేమంటే కుదరదు. ఇక్కడ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇచ్చేది మీకు చంద్రబాబు నాయుడు గారు. వేదిక మీద నాయకులు ఇప్పుడు ఎట్టున్నా రేపు ఇంకో పార్టీకి పోయినా మీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని చెప్పి అందరూ కూడా చేతులు పెడుతున్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అందరూ కూడా. ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు పేదవాళ్ళకి ఆదుకునే సహాయం లేదు. గత 5 సంవత్సరాలనే పేదవాళ్ళు ఏ హాస్పిటల్కి పోయినా ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కూడా చెల్లిపోయిన పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఇంట్లో కుటుంబం చచ్చిపోతే డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా పొదుపులు కూడా ఇచ్చినారు ఇక్కడ, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గవర్నమెంట్ ఏ విధంగా ఉండింది. మన శాసనసభ్యులు గారిని ఎప్పుడు కూడా మరవకూడదని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలను తొందరలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మనం అన్ని పథకాలు ప్రజలకందరికీ తెలియజేసి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మనం అన్ని పంచాయతీలు, మున్సిపల్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమమే లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం అనుబంధంతో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ తదితరులు మాట్లాడుతూ టీడీపీ వైకాపా ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులోని నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాలని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, రాష్ట్రంలో 40,000కు పైగా పెండింగ్ క్లెయిమ్లు
సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన ఈరోజు అనేక నిరసన కార్యక్రమాలను తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికులు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డింగుల్లో కూడా వాళ్ళ పని విధానంలో అనేక మంది అనేక విధాలుగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. కొంతమందికి కాళ్ళు చేతులు కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కొన్ని ప్రాణాలే పోతున్నాయి. అలాంటి సందర్భాల్లో మనం అందరం కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో అనేక పోరాటాలు చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వాన్ని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పిన తర్వాత అది ప్రభుత్వం కూడా ఆలోచించి దానికి ఈ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంక్షేమ బోర్డులో వీళ్ళు పనిచేస్తున్నటువంటి దానిలో భాగంగానే కొంత సెషన్ దానికి పెట్టి అనేక విధాలుగా అక్కడ నిధులు కూడబెడితే ఈ రోజు ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పోగైంది. అయితే గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు కానీ వీటిని ఏంటంటే ఈ డబ్బుల్ని తీసి వాళ్ళు వేరే ఒకటి ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళకి ఈ సంక్షేమ బోర్డు నుంచి వచ్చేది ఏవి కూడా రాలా. వర్కర్స్ ఏ బిల్డింగ్ అయినా కడితే కూడా అది డెవలప్ అవుతాయి, సుందర వనాలుగా సుందర నగరాలుగా డెవలప్ అవుతాయి. అటువంటి వర్కర్లు ఈరోజు వీళ్ళకి సెస్ రూపంలో 100 కోట్ల రూపాయలు సెస్ బోర్డులు ఉన్నాయి. కానీ సెస్ బోర్డు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా డైవర్ట్ చేసి అమ్మఒడి కిందనో ఇంకొక రకాలుగా అనేక రకాల పథకాల కింద ఈ అమౌంట్ అంతా వాడుకొని ఈరోజు వీళ్ళకి ఎక్కడన్నా ప్రమాద శాతం ఏమైనా జరిగిన అనేక రకాల క్లైమ్స్ ఉన్నాయి. ఈ క్లైమ్స్ సంక్షేమ బోర్డు వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు వస్తాయి. అదే ఈ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతే దాదాపు లక్షల రూపాయలు వస్తాయి. అదే వాళ్ళ చదువులకు వస్తాయి. అదేవిధంగా వాళ్ళ పిల్లలు బాలింతలు అయితే వాళ్ళకు డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఉన్న సంక్షేమ బోర్డుని లాస్ట్ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ సంక్షేమ బోర్డుని ఎన్నికల హామీలో భాగంగా పునరుద్ధరించాలని చెప్పారు. దానికి చైర్మన్ అనౌన్స్ చేశారు, కానీ దానికి కౌన్సిల్ ఏర్పాటు చేయలేదు. దాని సభ్యులందరూ ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్, నాయకులు సునీల్, వెంకటయ్య, మస్తాన్, రవీంద్ర, దస్తగిరి, జిలాని, బాల, పురుషోత్తం, మణి, వెంకటేష్, కరిముల్లా, మాబాష, చిన్న తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెండపట్న పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు అలరించాయి, పలు ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాధ్యాయుడు మురళి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, కరస్పాండెంట్ అన్నపూర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. प्रजातंत्र के शास्त्र की भाषा, हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा, देवनागरी लिपि में भाषा, जन जन के मन की अभिलाषा, हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा। भारत की सारी भाषाएं इस भाषा की बहने हैं, भारत की सारी भाषाएं इस भाषा की बहने हैं। मुकुट राष्ट्र भाषा का सिर पर शोभित इसके गहने हैं, पढ़े वही जो दिखे, सुने वही जो लिखे। बाला साहब को मैं बहुत दिनों से जानता हूँ और यहाँ के सभी अध्यापिकाओं और अध्यापकों को भी ज्यादा मुझे सुपरिचित है। आज यहाँ हिंदी दिवस की कार्यक्रम बहुत अच्छी तरह मनाना मुझे बहुत गर्व लगता है, क्योंकि हिंदी हमारी राजभाषा है और देश में ज्यादा लोग हिंदी को पहचानते हैं और बातचीत भी करते हैं। देश में कहाँ भी जाने दो, హిందీ చాలా చాలా సులభమైన భాష. అది ఒక్కసారి దాన్ని మనం అర్థం చేసుకుంటే దానిలో ఈజీ ఏది లేదు. నిజానికి తెలుగు చాలా సులభం అనుకుంటారు, కానీ తెలుగు చాలా కష్టమైన భాష. ఈ సులభమైన భాషలో మనం ఒక 8 కోర్సులు ఉంటాయి. ప్రాథమిక మధ్య తెలిసిన కొత్త విషయం ఏంటంటే రష్యాలోనూ హిందీకి ఆహ్వానం పలికారు. అంటే
మన దేశంలోనే కాకుండా రష్యా దేశంలో కూడా హిందీ చాలా గొప్ప స్థాయికి పోతుందని ఆశిస్తున్నాను. అటువైపున మనం ఆలోచించినట్లయితే హిందీకి చాలా మంచి రోజులు వస్తాయి. అందుకే దాన్ని మనం జాతీయ భాషగా రాజభాషగా గుర్తించడమైనది. हिंदी राष्ट्रभाषा और राजभाषा भी है। हर साल 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। हमारे भारतीय संविधान ने हिंदी को राजभाषा के रूप में 14 सितंबर को गौरवान्वित किया। इसीलिए हर साल 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। आज हमारी ईएसआर पाठशाला में यानी 15 सितंबर को हिंदी दिवस मना रहे हैं। इतना ही नहीं, हमारी पाठशाला में हिंदी संबंधी सभी कार्यक्रमों का आयोजन भी करते हैं। इसी हिंदी दिवस के उपलक्ष्य में हमारी प्रार्थना मार्कर हमारे विशिष्ट अतिथि के रूप में मुरली मोहन ప్రజలు ఇచ్చిన అర్జీలను వీలైనంత త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ సుభద్ర తెలిపారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి 3 రోజుల పాటు మండల స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని, మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పాల్గొనాలని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. కమిటీ వారిచే నిర్వహించబడే ఆటల పోటీలు మా పాఠశాల జడ్పీ హై స్కూల్ సైదాపురం నందు జరుగుతున్నవి. ఇందులో దగ్గర మండలంలోని 7 హై స్కూళ్లు పాల్గొంటున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వీళ్ళందరూ ఆటల్లో ఫస్ట్, సెకండ్ నిర్ణయించి డిస్ట్రిక్ట్ తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ కావాల్సిన భోజన వసతి అంతా మా పాఠశాలలో కల్పించబడుతుంది. అన్ని పాఠశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా ఆడుకునేదానికి కావాల్సిన వసతులన్నీ, నీటి వసతి, భోజన వసతి ఇవన్నీ మా పాఠశాలను కల్పించడం జరుగుతుంది. 17వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు నెల్లూరు డివిజన్ స్థాయిలో మళ్ళా గేమ్స్ ఆడి అక్కడ సెలెక్ట్ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన వారు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. ఆ విధంగా విద్యార్థులలో ఉండే క్రీడా ఆసక్తిని పెంచేదానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ మాకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, యోగా. నెల్లూరు జిల్లా రాపూరు రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, వివిధ శాఖల అధికారులు, మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విన్న అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ ఏఓ దశరథరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ ఆవిడ మళ్ళా మనుగోలు ఉన్నత పాఠశాల పబ్లిక్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారిణి పృథ్వీ పూర్ణిమ తిరుపతిలో నిర్వహించిన కూచిపూడి నృత్య పోటీల్లో ప్రతిభ కనపరిచి నెల్లూరు జిల్లా తరపున 2వ స్థానంలో నిలిచింది. ఆమెతో పాటు మరో 3 విద్యార్థినీలు పోటీల్లో పాల్గొన్నారు. దీంతో వారిని ఉన్నత పాఠశాల ప్లస్ లో ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి, ఉపాధ్యాయులు వారిని అభినందించి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉషారాణి, కృష్ణజ్యోతి, పివి రమేష్, జయమ్మ, రమేష్, శివరాం ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కళాోత్సవ 2025 డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో భాగంగా మనుబోలు బాలికల ఉన్నత పాఠశాల ప్లస్ నుంచి మా విద్యార్థులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. అందులో సోలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో పి పూర్ణిమాశ్రీ, ఫ్లోక్ డ్యాన్స్లో ఎం అజిత, సిహెచ్ దేవశ్రీ బహుమతులను సాధించి మా పాఠశాలకు ఒక మంచి పేరుని తీసుకొచ్చారు. ఇలాగే వీరి భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు మా పాఠశాలకు తీసుకొస్తారని చెప్పి. పేరు పృథ్వీ పూర్ణిమాశ్రీ. నేను మన్బోల్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో సీనియర్ సిఈసి చదువుతున్నాను. నేను 2024-25 కళాోత్సవంలో మా కాలేజ్ తరఫున మా హెచ్ఎం గారు వసంతకుమారి మేడం నన్ను పంపించారు. అందులో నాకు ఉషా రాణి మేడం నాకు హెల్ప్గా తోడుగా వచ్చి నన్ను కాంపిటీషన్స్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నేను సెకండ్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాను. గెలుచుకోవడం వల్ల ఆనందంగా మా టీచర్స్ ఇద్దరికి నా ధన్యవాదాలు. 2025 జిల్లా స్థాయి పోటీలు డైట్ కాలేజ్ పల్లిపాడు నందు జరిగాయి. ఇవి వికసిత్ భారత్ మన ప్రధాని మోడీ గారు 2012లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక సంస్థ కింద ఇవి ఆర్గనైజేషన్ కింద ఇవి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇది RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఈ కళలను వీళ్ళకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంలో విద్యార్థులు కేవలం చదువే కాకుండా చదువుతో పాటుగా అన్ని కళలను అభ్యసించాలి అనేటువంటిది ఒకటి. ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రేషన్, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎంత పెద్దదైనా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు దానికి సంబంధించినటువంటి విద్యలు ఉంటాయి. వాటన్నిటినీ పిల్లలు ఒక చోట చేరి నేర్చుకొని దానికి సంబంధించినటువంటి విలువలను విద్యతో పాటు అభ్యసించాలనేటువంటి ఒక అంబిషన్ తోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొన్న జరిగినటువంటి పల్లిపాడులో జరిగిన డైట్ కాలేజీలో జరిగిన ఉత్సవాల్లో జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్లస్ నందు సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి పి పూర్ణిమశ్రీ దాదాపు 300 మంది పిల్లలు అక్కడికి వచ్చారు. 43 మంది. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పాలచర్ల గ్రామానికి చెందిన నీలం పెంచలమ్మ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 10,485 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 83,880 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,12,400 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 135 రూపాయల 90 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత వైకాపా నాయకులకు లేదు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీల వ్యాఖ్యలు తగవంటూ మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. $50 లక్షలతో స్టేడియం అభివృద్ధి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతనంగా నిర్మించిన గ్యాలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాల్గొన్న స్టేడియం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు. ప్రపంచ దేశాల్లో కూడా నూతన సాంకేతికను అందించిన గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గూడూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖల ఇంజనీర్లను సత్కరించిన ప్రతినిధులు. భవన నిర్మాణ సంక్షేమం కోసం బోర్డును పునరుద్ధరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిపిఐ మరియు ఏఐటియుసి నాయకులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.